హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని సింపుల్గా మీ ఫొటోస్తో పిక్సార్ట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఫోటో ఎడిటింగ్ మీకోసం తీసుకొస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ చేసుకోండి. ఇవి చేసిన తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర పిక్సార్ట్ గోల్డ్ లేకపోతే నేను ఇస్తానండి, ఇందులో అన్నీ ఉచితంగా వస్తాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇందులోకి ఇలా పెట్టండి. ఇలా జూమ్ చేసి కరెక్ట్గా రొటేషన్ ఇచ్చి పెట్టి టాప్లో ఉన్న ఎరేజరు నీట్గా ఏం చేస్తారంటే ఈ షేప్లో ఒక్క షేప్లో ఉండి మిగతా షేప్స్లోకి వచ్చిన దాన్ని ఇలా ఎరేజ్ చేయండి. ఇలా ఎరేజ్ చేసేయండి. ఇలా చేసి రైట్ మార్క్ ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో మీది ఇంకొక ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇందులోకి పెట్టి కొద్దిగా జూమ్ చేద్దాం. పెట్టేసి టాప్లో ఉన్న ఎరేజరు ఇలా ఎరేజ్ చేయండి. నీట్గా ఇలా చేసేయండి. టాప్లో ఉన్న రైట్ మార్క్ ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మొత్తం ఒకటేనండి చేసే విధానం. ఒక్క ఫోటో పెడితే చాలు, అన్నీ అదే విధంగా పెట్టి రొటేషన్ ఇచ్చి బాక్స్లోకి పెట్టి ఎరేజరు ఇలా నీట్గా కొద్దిగా బ్రష్ చిన్నది చేసుకున్న అవసరాన్ని బట్టి ఇలా నీట్గా చిన్నగా చేసుకొని కరెక్ట్గా షేప్లోకి మాత్రం ఎరేజ్ చేయండి. ఒకవేళ ఎక్కువ తక్కువ పోయిందనుకోండి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రీస్టోర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఫోటో మీద రుద్దితే రీస్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా రుద్దితే రైట్ మార్క్ ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో మళ్ళీ ఇంకొక ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చెప్తాను మీకు. నేను వాడుతున్న పిక్సార్ట్ చాలా బాగుందండి, దాన్ని గోల్డ్ అంటారు. అందులో అన్నీ కూడా మనకు ఫ్రీగా వస్తాయి. ఓకే, పూర్తిగా ఉచితం, మీరు ఎలాంటి డబ్బులు పెట్టే పని లేదు. అది కావాలనుకోండి, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. చెప్పే జాగ్రత్తగా వినండి. నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. అందులో ప్రతి వీడియోకి ఒక నెంబర్ పెడతాను నేను రీల్లో. కాబట్టి మీరు అందరూ 590 రీల్ చూడండి, అందులో మీకు రెడీగా ఉంటుంది నేను ఇచ్చే పిక్సార్ట్ గోల్డ్ అనేది. జస్ట్ మీరు మీ దగ్గర ఉన్న దాన్ని తీసేసి పాతదాన్ని, అది కొత్తది, దాన్ని పెట్టేసి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవడమే. అన్నీ ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ అన్నీ కూడా ఒక్కడు కూడా ఏం పైసలు అడగదు, ఉచితం అండి పూర్తిగా. కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో పగిడి మహేంద్ర ప్రొఫైల్లో ఫాలో చేసి 590 రీల్ చూడండి. నెక్స్ట్ అప్డేట్లన్నీ అందులోనే ఇస్తాను. ఇలాంటి ఏది కావాలని అందులోనే దొరుకుతాయి. సో కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఫోటోని మాన్యువల్గానే పెడుతున్నాను. ఇంకా ఈ విధంగా ఈ 3 బాక్స్లో కూడా ఫొటోస్ పెట్టేయండి. ఈ విధంగా ఫొటోస్ అన్నీ పెట్టేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇది సేవ్ చేసేయండి. టాప్లో సేవ్ సింబల్ ఉంది కదా, సేవ్ చేసేయండి. సేవ్ అయిపోతుంది. క్లోజ్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు సేవ్ చేసిన ఫోటోని తీసుకొని యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లాక్ షాడో ఉంటుంది నేను ఇచ్చింది, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. దీని సైజుని కొద్ది పెద్దగా చేసి ఇక్కడ పెట్టి కొద్దిగా ఒపాసిటీ ఇలా ప్లస్ యాడ్ ఫోటో. ఇప్పుడు మీది ఫుల్ ఫోటో తీసుకోండి. రిమూవ్ బీజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఖచ్చితంగా గోల్డ్కి అయితేనే పనిచేస్తుంది రిమూవ్ బీజీ పర్ఫెక్ట్గా. నేను చెప్పినట్టు రీల్ నెంబర్ 590 చూడండి. ఈ ఫోటో సైజుని అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా ఇందులోకి పెట్టాను. అడ్జస్ట్మెంట్లో కొద్దిగా శాచురేషన్ పెంచాను నీట్గా కనపడాలని. రైట్ మార్కు ఇలా పెట్టేశాను. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత టాప్లో రైట్ మార్కు, ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది చూడండి. టెక్స్ట్ మీ నేమ్ రాసుకోండి ఇక్కడ. ఓకే, రాసుకోండి. అయితే మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదు, బ్లాక్ కలర్ తీసుకున్నా. ఏం చేస్తారంటే సియాలు, మై ఫాంట్స్, యాడ్ ఫాంట్స్ మీరు నా దగ్గర డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్కి వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఈ ఫాంట్ స్టైల్ వస్తుంది మీకు. ఓకేనా, దీంతోపాటు ఫాంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా రొటేషన్ ఇచ్చి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టి రైట్ మార్క్. ఇలా అయింది కదా మీ ఫోటో. ఇప్పుడు నార్మల్ నుంచి హై క్వాలిటీలోకి మారాలంటే టూల్స్, AI ఎన్హాన్స్, ఇది మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే వస్తుంది కాబట్టి నేను ఇచ్చిన గోల్డ్లోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉంటే ఏదైనా అది తీసేసి నా పగిడి మహేంద్ర ఇన్స్టాగ్రామ్లో రీల్ నెంబర్ 590 చూడండి, మీకు అక్కడ దొరుకుతుంది. ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, ఇప్పటికే 2-3 సార్లు చెప్పేశాను. కొద్దిగా అర్థం చేసుకోండి. మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. చాలా సింపుల్ అండి, ఆ వీడియో చూస్తే మీకు దొరుకుతుంది. ఇది నార్మల్ ఫోటోని నాయిస్ని బ్లర్ని రిమూవ్ చేసేసి మనకి హై క్వాలిటీలోకి అయితే మారుస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను కదా మెనీ డేస్ నుంచి. అవుతుంది, కొద్దిగా ఇంటర్నెట్ స్లో ఉంటే స్లో అవుతుంది. అయిపోయింది.
ఓకే, ఇది టాప్లో ఉన్న రైట్ మార్కు సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇంక అంతేనండి చేసే విధానం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.